New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రీసెంట్గా రీసెంట్గా కాదు, కొన్నాళ్ళ క్రితమే అవ్వచ్చు, కాకపోతే మనం అయితే మటుకు ఈ టాపిక్ గురించి మాట్లాడుకోలేదు. సో దీని గురించి ఒక క్లారిటీ తీసుకుందామని చెప్పి మీతో మాట్లాడబోతున్నాను. మల్లికార్జున ముత్య అని చెప్పి ఈయన వచ్చేసి కర్ణపిశాచి విద్యలో, ఆ విద్య ద్వారా మనము నిజంగానే అంటే ఎవరి మనసులో ఏమన్నా ఉన్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా రోగాలతో రుగ్మతలతో బాధపడుతున్నా మనం తెలుసుకోవచ్చా? అలానే ఈయన ఏంటంటే పర్టికులర్గా ఫోన్ నెంబర్ దగ్గర నుండి అన్ని విషయాలు చెప్పేస్తున్నారు. రూమర్స్ కూడా ఉన్నాయి, యాక్చువల్గా కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి ఇది ఫేకే, ఆయన ఓకే వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ అలా ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్పారు అన్న రూమర్స్ కూడా ఉన్నాయి. కానీ అసలు ఇలాంటి విద్య అంటూ ఒకటి ఉంటుందా? దీని గురించి కొంచెం మన ప్రేక్షకులకి క్లారిటీ ఇవ్వండి. ఒక్కతనే అని కాదు, సొసైటీలో ఉన్నారు. అంటే రకరకాల ఒరిస్సా అండ్ కొన్ని ఇప్పుడు కాశీ ఉంటుంది, కాశీ అలాగే కామాఖ్య ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి విద్యలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ విద్య అంత సులభ సాధ్యం కాదు. ఎందుకంటే కర్ణ పిశాచిని ఒకటే కాదు, కర్ణ మాతంగి ఉంటుంది, కర్ణకాళి ఉంటుంది, అదేవిధంగా స్వప్నాంజనేయ స్వామికి సంబంధించిన తంత్రం ఉంటుంది. అది ఎలా అంటే, మీరు ఒక ప్రశ్న వేశాడు ఒక వ్యక్తి వచ్చి, సరే రేపు రా అంటాడు. ఈరోజు ఈ ప్రశ్న వేసుకుని దాని మంత్రం చేసుకుని నిద్రపోతే స్వప్నంలో ఆంజనేయ స్వామి వచ్చి చెప్పడం జరుగుతుంది దానికి పరిష్కారం ఏంటనేటువంటిది. అలా ఉంటాయి. అయితే ఈ కర్ణ పిశాచి విద్య మాత్రం చాలా కష్టమైన, కర్ణ యక్షిని, కర్ణ పిశాచి ఈ రెండూ కూడా చాలా కష్టమైనటువంటివి. మళ్ళీ మీకు ఇవి పిశాచ విద్యలు అంటారు వీటిని. యక్షిని పిశాచ విద్యలు వేరు, దేవతా విద్యలు వేరుగా ఉంటాయి. అంటే కర్ణ మాతంగి, కర్ణ వార్తాలి, వార్తాలు అంటే వారాహి అమ్మవారికి సంబంధించింది వార్తాలి, కర్ణ మాతంగి ఉంటుంది అంటే మాతంగి అమ్మవారికి సంబంధించింది. అలాగే ఇలాంటి విద్యలు నార్మల్ పర్సన్స్ నేర్చుకోవచ్చు, చెప్తాను. అయితే దానికి ఏంటంటే జనరల్గా ఇంట్లో ఏదో పూజ చేసుకున్నట్టుగా అవ్వదు అది. దీనికి కొన్ని ప్రదేశాలు ప్రత్యేకంగా చెప్పారు. ఒకటి, ఇంకా ఆ ఇంట్లో ఎవరు రాకూడదు, ఆ ఇంట్లో ఎటువంటి పూజాది పురస్కారాలు ఏమి చేయకూడదు, ఎవ్వరు లేనటువంటి గృహం ఒకటి, లేదా కొండ ప్రాంతంలో చేయాలి, నదీ ప్రాంతంలో చేయాలి, లేదా శ్మశానాల్లో చేయాలి దీన్ని, ఈ విద్యల్ని, లేదా మర్రి చెట్టు కింద చేయాలి ఈ విద్యలు. అప్పుడే ఇవి సిద్ధిస్తాయి. పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది ఏంటంటే, ఈ విద్య చేసేవారు దీనికి కొన్ని కఠోరమైనటువంటి నియమాలు ఉంటాయి. ఎలా అంటే, ఒక రూమ్లో కూర్చొని చేస్తున్నారు, అతని మలము అతని మూత్రం అతను తాగుతాడు, ఆయన మలం ఆయన తింటాడు సీరియస్గా. అంటే స్నానం చేయకుండా, వస్త్రాలు మార్చకుండా అగ్లీగా ఉండాలి. అప్పుడే ఆ పిశాచ అనేది వస్తుంది. ఏది పిశాచ విద్యల్లో, యక్షిణి పిశాచ విద్యల్లో, అన్నిట్లో కాదు. ఈ పిశాచ విద్యలు ఏంటంటే అలా ఉంటేనే కనెక్ట్ అవుతాయి. అందుకే మన వాళ్ళు స్నానం చేయకుండా ఉండకు, ఎందుకంటే పిశాచం పట్టుకుంటుంది స్నానం చేయకుండా ఉంటే. అందుకే వాళ్ళు మన వాళ్ళు చెప్పింది డైలీ 2 times స్నానం చేయి, దీపారాధన చేయి ఇంట్లో, ఇవన్నీ ఎందుకు చెప్తారంటే పిశాచం వచ్చి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు సాధన చేసి వీళ్ళు సంపాదించుకోవడం వేరు, ఆ పిశాచం దానంతట పట్టుకున్నప్పుడు వీళ్ళ లైఫ్ ఇబ్బందికరంగా మారడం వేరు. ఓకే, అలాగా ఈ యొక్క సాధనలో రోజు వీళ్ళు ఇంకొన్ని ఇందులోనే సాధనలు ఎలా అంటే, వాళ్ళకి ఇంకొంతమందికి ఎలా ఉంటాయంటే, కొన్ని సాధనలు ఆ మలాన్ని ఇక్కడ చెవి దగ్గర పెట్టుకుంటారు. కొంతమంది అయితే నేను చేసి వాళ్ళు చేసిన తర్వాత ఆ స్మెల్ తట్టుకోలేక మళ్ళీ ఆ విద్యలో వదిలేసిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. వదిలేస్తారు ఇంకా వాళ్ళు, అంటే సిద్ధి చేసుకొని కూడా వదిలేస్తారు. అయితే ఇలాంటి సాధనలు చేసేటప్పుడు ఆ యొక్క పిశాచి ఏదైతే ఉంటుందో, ఆ యక్షిని ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఒంటి మీదకి ఇలా ఒక త్రిశూలం పట్టుకుని పొడి చేస్తానట్టుగా వస్తుంది. వీళ్ళకి అసలు హళ్ళెత్తుతుంది అసలు. అంటే మొట్టమొదటిగా అలా భయపెట్టిన తర్వాత ఇది ఒక 11 రోజులు కానీ, 20 రోజులు కానీ, 40 రోజులు కానీ చేస్తారు సాధన. అయితే మరి ఇది వామాచార కౌలాచార పద్ధతులు అంటారు. కొన్ని సాధనలు ఎలా అంటే, మందు పోసుకొని మందు మాంసం తినుకుంటూ మంత్రం చదువుతారు. ఇంకొన్ని ఏంటంటే, వాళ్ళు ఇన్ని బాటిల్ ఒకటేసారి తెప్పించి ఆ మందు పోస్తూ మంత్ర సాధన చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి ఎంతవరకు చేయొచ్చు అంటే, దీనికి పర్టికులర్గా వీళ్ళు ఆల్రెడీ దేవతా సంబంధించింది ఏదైనా ఒక హయ్యర్ ఎనర్జీని వీళ్ళు పట్టుకొని చేయాలి. హయ్యర్ ఎనర్జీని పట్టుకోకుండా చేస్తే ఇది ప్రమాదకరము. అంటే ఒక హనుమత్ ఆరాధన కానీ, కాళికాదేవి కానీ, లేకపోతే తారా అమ్మవారిని కానీ బాగా మెప్పించి
చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఈ హయ్యర్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఏమైపోతుందంటే ఈ ఈ విద్యలు చేసే వాళ్ళకి మీకు ఇంకా మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు, ఎవరైనా ఇలా వచ్చారు, ఇలా చూడగానే ఇంకా అతని గురించి మొత్తం చెప్పేస్తుంటుంది చెవులో. మీకు కంటిన్యూస్ 24 hours మీకు చెవులో చెప్తూనే ఉంటుంది. నిద్ర పట్టదు కొంతమందికి. ఎలా అంటే ఇప్పుడు ఇలా చూసాము టీవీలో ఎవరో మినిస్టర్ వస్తుంది, ఈ మినిస్టర్ రేపు పొద్దున్న ఇలా జరగబోతుంది, మీ గురించి చెప్పేస్తుంటుంది, ఇటు చూస్తే ఈయన గురించి చెప్పేస్తూ ఉంటుంది. అది కంట్రోల్ లేనటువంటి అన్కంట్రోల్డ్గా వెళ్ళిపోద్ది కొంతమందికి. అప్పుడు వాళ్ళ బాధ భరించలేక చెవు వాచిపోయినట్టు అయిపోయి వెళ్ళి గోవు యొక్క చెవులో ఆ మంత్రాన్ని వదిలేస్తారు, ఇంకా నా వల్ల కాదు అని. అలా కాకుండా ఇంకొన్ని విద్యలు ఉంటాయి. ఎలా అంటే పిలిచినప్పుడు మాత్రమే వచ్చి చెప్పేసి వెళ్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన ఏంటి అతని ప్రాబ్లం ఏంటంటే చెవులో చెప్తుంది, ఇగో అతను ఇట్లా పలానా బిజినెస్ పెట్టాడు, అందులో పలానా 2 పార్ట్నర్లు అతన్ని మోసం చేశారు, అందుకని ఆయన పాపం ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు, అంతట్లో వాళ్ళ మామగారు వచ్చేదో డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు ఇంకేం చేసుకుందామని నేను అడగడానికి వచ్చాడు అని చెప్పి చెప్తుంది. ఈయన చెప్పేస్తాడు డైరెక్ట్గా బాబు. అలాగే జలనాడి అని ఉంటుంది, జలనాడి విద్య వేరే ఉంటుంది. అది ఎలా అంటే ఒక తాళపత్ర గ్రంథం ఉంటుంది, అందులో మీరు చూస్తే ఏం కనబడుతుందో, కానీ మీ గురించి మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వచ్చాక దాని మీద అక్షరాలు పడతాయి ఆటోమేటిక్గా. జలనాడి విద్య అంటారు దాన్ని. అక్షరాలు పడి ఏం జరగబోతుంది ఏంటని బయటకు వస్తాడు, రూమ్లోంచి బయటకు వచ్చి, బాబు నువ్వు పలానా ఇది కదా, నీకు పలానా డేట్లో పలానా జరగనుంది, సో దీనికి సంబంధించిన రెమెడీ చేసుకో. ఇది దానిలో రెమెడియల్ పార్ట్స్ కూడా ఉంటాయి. ఎలా అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు మనం జ్యోతిష్ శాస్త్రంలో అలాగ ప్రశ్న వేసుకొని చెప్తాం, మీ జాతకాన్ని ప్రశ్న వేసుకొని చెప్పాను చూసారు కదా, అలా ప్రశ్న వేసుకొని చెప్పడం, జన్మజాతకం తీసుకొని చెప్పడం అనేటువంటిది ఒక విద్య అయితే, ఈ రకంగా కర్ణం అంటే చెవు అనమాట, కర్ణ పిశాచన విద్య అంటే చెవులో చెప్తూ ఉంటుంది వచ్చి. అయితే అంత సులభం కాదు, మెప్పించాలి, ఒప్పించాలి. తను దాని సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయంటే మీరు స్టార్టింగ్లో చేస్తూ ఉండగా మొట్టమొదటిగా కొన్ని గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. గజ్జల చప్పుడు విన్నప్పుడు బెదిరిపోకుండా అలాగే చేస్తూ ఉండాలి, చేయగా ఆ వ్యక్తి నుంచి తాకడం, కొన్ని శబ్దాలు వినబడ్డం, కొన్ని మాటలు మాట్లాడడం, పెద్ద పెద్దగా కేకలు వినబడ్డం, అరుపులు వినబడ్డం, ఇంటి మీద ఏదో మొత్తం రాళ్ళ దాడి జరిగినట్టుగా అనిపించడం. ఒక్కసారిగా కొంతమందికి అయితే సాధనలో ఉండగా మధ్యలోనే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి వాళ్ళకి, ఆ దెబ్బకు వదిలేస్తారు. ఇంట్లో ఏదో అనుకోని కొన్ని సంఘటనలు జరుగుతాయి, అలాంటప్పుడు ఆ విద్యను వదిలేస్తారు కొంతమంది. కానీ అలాగైనా సరే నాకు ఆ యక్షిని కావాలి, ఆ పిశాచిని కావాలని సాధన చేస్తే అప్పుడు మీకు ఎన్నో టెస్టులు ఉంటాయి అందులో. మళ్ళీ అవి సాధించిన తర్వాత కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు, అంత ఈజీ కాదు. ఎందుకంటే అది సాధన చేసుకున్న తర్వాత కూడా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు లేరు. ఎందుకంటే చెప్తా వినండి, ఇవాళ రేపు 90% ఆఫ్ పీపుల్ కొంచెం స్వార్థంగా ఉంటుంటారు. అంటే అలాగా వాళ్ళ దగ్గరికి వస్తున్నారంటే ఏదో అప్పడగడానికనో లేకపోతే ఇంకోటి ఏదో మనసులో పెట్టుకుని బయటకు మాట్లాడడమో చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనసులో ఉన్నది కూడా తెలిసిపోతుంటుంది, ఇంకేం ప్రశాంతంగా ఉంటాడు. బయటికి మాత్రం ఏమండి ఇప్పుడు మీరున్నారు, ఏమండి స్వప్న గారు ఎంత మీరు ఎంత చక్కగా మాట్లాడతారండి, నేను లోపల మాట్లాడుతాను. దేవుని కోరికాడికి తీసుకుంటాడు, అది నాకు తెలియాలి ఎదుటి వాళ్ళ మనసులో, అది తర్వాత ఆఖరికి అమ్మో నా వల్ల కాదు. మనసులో మనోవిద్య అని ఇంకోటి ఉంటుంది, కేవలం మనసులో ఏమనుకుంటారో బయటికి చెప్పేసే విద్య, తెలుసుకునే విద్య. అది తెలుసుకుంటే మాత్రం ఇంకా వీళ్ళకి నరకం. ఎందుకంటే 90% ఆఫ్ పీపుల్ బయటకు ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది కదా, అది తెలిసిపోతుంటే కలిసి ఉండలేరు. అమ్మాయి ఇలా అనుకుంటున్నాడు లోపల, చిచ్చిన ఎందుకు ఉండాలి, మనుషులకు దూరం అయిపోతారండి. కాబట్టి ఏంటంటే ఈ సాధనలు ఉన్నాయి, ఈ విద్యలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఈ విద్యలు చేసేవాళ్ళు ఇంకా దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని దేనికి అంటకుండా, ఫ్యామిలీ కూడా ఉండకూడదు కదా గురుగారు, ఉండకూడదు. కానీ సాధన చేసినంత కాలం అసలు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అదే అంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఇట్లా అప్సర విద్యలు ఉంటాయి, అంటే ఒక అప్సరని విద్య చేసి చేస్తారు. అప్పుడు ఏంటంటే అప్సర అడుగుతుంది, నేను నీకు ఎలా ఉండాలి, ఒక గర్ల్ ఫ్రెండ్ లా ఉండాలి, ఒక తల్లిలా ఉండాలి, ఒక భార్యలా ఉండాలని. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి బహుబంధాలు ఏమీ లేకుండా, సరే నువ్వు నాకు ఒక తల్లిగా ఉండు అంటే ఇంక తనే తల్లని ఫీల్ అవ్వాలి ఇంకంతే. లేదా ఒక గర్ల్ ఫ్రెండ్గా ఉండు, ఒక భార్యగా ఉండు, ఒక స్నేహితుడిగా ఉండు, అప్పుడు అలాగే ట్రీట్ చేస్తుంది అప్సర కూడా వచ్చి అంటే కనిపిస్తుంది. భౌతికంగా కనిపించేవి కొన్ని ఉంటాయి, ధ్యానంలో కూర్చున్నప్పుడు కనబడేవి కొన్ని ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే ఇదంతా కూడా విద్యలు చేసేటప్పుడు మొట్టమొదటిగా శబ్దాలు వినిపిస్తుంది, దాని తర్వాత స్వప్నంలో కనిపిస్తారు. స్వప్న దర్శనాలు కొన్ని జరుగుతాయి. స్వప్న దర్శనం జరిగి తర్వాత అదేంటంటే డైరెక్ట్ రాదండి ఒకటేసారి. ఎందుకంటే డైరెక్ట్గా వస్తే ఈ వ్యక్తి గుండాకి చచ్చిపోవచ్చు ఒకసారి.
అమ్మో ఏమైందని. అందుకని అవి ముందు కొంచెం శబ్దాలుగా అలా 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 వచ్చి కొంతమంది చాలామంది సాధకులు మధ్య దాకా వెళ్ళి అమ్మో నా వల్ల కాదు బాబోయ్ అని వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఇవి ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో మనం చేసుకోవడానికి ఉండదు. ఇంట్లో చేసుకుంటే ఎందుకంటే దేవతా ఎనర్జీ ఉంటుంది కదా, ఈ ఎనర్జీ దాన్ని రానివ్వదు, కనెక్ట్ అవ్వదు. అగ్లీగా ఉంటూ పళ్ళు తోముకోకుండా స్నానం చేయకుండా మలాన్ని మూత్రాన్ని స్వీకరిస్తూ అలా చెయ్యగలిగితేనే ఆ యొక్క విద్యలు సిద్ధిస్తాయి. ఏవి యక్షిణి ఈ విద్యలు. అలా కాకుండా కర్ణమాతంగి కర్ణవార్తాలి ఇవి ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఇవేంటంటే వీళ్ళు వామాచార కౌలాచార పద్ధతుల్లో చేస్తారు. దక్షిణాచార పద్ధతుల్లో చేస్తే మీకు ఒక 40-50 సంవత్సరాలు పడుతుంది. మన కౌలాచార వామాచార పద్ధతుల్లో ఒక నెలలో 40 రోజుల్లో కూడా సిద్ధింపజేసుకోవచ్చు. కాకపోతే ఈ మంత్రం తీసుకునేటప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు సాధకుడు బాగా సాధన చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ దేవతను తీసుకోగలగాలి. ఏదో ఫోన్లో కనబడిందండి, యూట్యూబ్లో చూసేసాం మంత్రం, అలా చేస్తే ఏమీ సిద్ధించదు. ఇంకోటి ఏంటంటే మీరు ముందుగా ఆ దేవతను మెప్పించగలగాలి. ఎంతో మెప్పించగలిగితే కానీ ఇప్పుడు ఈ ఆఫీస్ ఉంది, ఇందులో కెమెరామ్యాన్స్ ఉంటారు, ఎస్సీఓలు ఉంటారు, మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు చేసే వర్క్ని బట్టి బాస్ మెచ్చుకొని అరే బాగా చేస్తున్నాడు కదా, సరే శాలరీ పెంచుతాను లేను, లేకపోతే సరే నీకు ఇంత కమిషన్ ఇస్తాను అంటాడు. అసలు ఏమీ చేయట్లేదు, నువ్వు నాకు వద్దురా బాబు నువ్వు వెళ్ళిపోయి ఇంకో ఆఫీస్ చూసుకుంటాం, అంతే కదండి మీరైనా కూడా. అలాగే దేవతను మెప్పించడం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎంత నిష్టగా చేస్తున్నాము, ఆ దేవతని స్మరించుకుంటూ ఆ దేవతలో గొప్పతనం చూసుకుంటూ ఆ దేవత తప్పితే నాకు ఇంకోటి లేదనేటువంటి భావనతో ఉండగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని వశం చేసుకోవడం జరుగుతుంది. ఆ దేవత తనంతట తానుగా వరమిస్తుంది. ఈ రోజుల్లో కూడా ఇవి అన్ని ఉన్నాయి. అయ్యో నేను ఉన్నాయి. ఇప్పుడు ఒరిస్సా అటు సైడ్ చాలా మంది ఉన్నారు. సాధనలు ఉన్నాయండి, లేవని కాదు. కాకపోతే చేసే వాళ్ళ సంఖ్య, నేను చేసేదంతా దేవత. అంటే మీరు చేస్తారు అనట్లేదు గురుగారు, యాక్చువల్ గా అలాంటిది ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా, ఎవరి ద్వారా అయినా విన్నారా? అంతదాకా ఎందుకండి, ఇప్పుడు విన్నా చూసాను కూడా, నేను చెప్పిన వాళ్ళని కూడా చూసా. నేను ఒక 20 ఏళ్ళ క్రితమే చూసా. ఒక వ్యక్తి ఇలా కూర్చుంటాడు, అందరు జనాలు పెద్ద లైనే ఉంటుంది. ఎక్కడ గురుగారు? మన తెలుగు మన ఒరిస్సాలో చూసాను, ఒరిస్సా సైడ్ చూసా. జనాలందరూ ఇలా వస్తూ ఉంటారు. ఆయన అడుగుతాడు ఏం కావాలంటే మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పలానా డేట్లో అవుతుంది, అంటే ఆ డేట్లోనే అవుతుంది. ఇలాంటి వ్యక్తితో అవుతుంది, ఇలాంటి మనిషి వస్తాడు, వాడు వచ్చిన 4 రోజులకు విడిపోతారని చెప్పేస్తాడు. సొల్యూషన్ ఉండదా గురుగారు? మరి సొల్యూషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఎలా ఉంటుంది అందులో కూడా సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఇందులో 2 రకాలు ఉంటాయి. యక్షిణి విద్యలు కర్ణపిశాచ విద్యలు సొల్యూషన్ ఇవ్వాలని రూల్ లేదు, తక్కువగా ఇస్తాయి. బట్ దేవతా విద్యలు ఉంటాయి, కర్ణమాతంగి కర్ణవార్తాలి కర్ణకాలి, ఇవి సొల్యూషన్స్ ఇస్తాయి. అంటే దేవత చెప్తుంది ఎలా అంటే ఇది ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మ, ఏ జన్మలో. ఇప్పుడు మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా వస్తుందండి. ఇప్పుడు మేము జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నా కూడా మేము చెప్తుంది కాదు, ముందు ఒక దేవతని మనసులో అనుకుని స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏంటంటే దేవత చెప్పిస్తుంది, మేము చెప్తుంది కాదు అసలు యాక్చువల్గా. అలాగా చెప్పిస్తూ పలికిస్తూ సొల్యూషన్ కూడా ఆవిడే చెప్తుంది. కాకపోతే ఇందులో ఇన్డెప్త్గా వెళ్తే, సాధనా మార్గంలో ఇంకా ఇన్డెప్త్గా కనుక వెళ్తే డైరెక్ట్గా దేవతే వచ్చి చెప్తూ ఉంటుంది చెవులో, ఇగో ఇతను ఈ కర్మ చేశాడు, ఇన్ని జన్మల కర్మ ఇలా ఉంది, సో ఈ కర్మ పోగొట్టుకోవాలంటే ఈ రుద్రాభిషేకం చేసుకోవడమో, లేకపోతే ఈ గోసేవ చేయడమో, లేకపోతే ఇంతమందికి అన్నదానం చేయడమో, లేకపోతే పలానా క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. అది పూర్వజన్మ కర్మ అని జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఈ కాన్సెప్ట్ ఉంది. అంటే వాళ్ళ శనిని వెనక రాసుల్లో వేసుకొని, శనిని గురువుని రాహుకేతులను అన్నింటిని వెనక రాసుల్లో వేసుకొని అక్కడ నుంచి మళ్ళీ రీడింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే ఈయన ఏ జన్మలో ఏం చేశాడు, దీనికి ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఎలా అవుతుంది అనేటువంటిది ఒక రీసెర్చ్ అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారా కూడా చెప్పొచ్చు. ఓకే గురుగారు, సో విన్నారు కదా కర్ణపిశాచి విద్య గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. మీకు కనుక ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారితో మాట్లాడాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, సంప్రదించవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.